హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అయితే ఈ మధ్యన చాలా కాలం అవుతుందనమాట నేను వీడియోస్ ఏం పెట్టలేకపోయాను. వర్షాలు పడుతున్నాయి. నెక్స్ట్ మా బొడ్డోడికి బాగోలేదు. ఇంకా అందుకనే నేను ఈ మధ్యన వీడియోస్ ఏం పోస్ట్ చేయలేకపోయాను. అయితే ఇదిగోండి, రాఖీ పండుగ వచ్చేసింది కదా, ఇంకా రాఖీ అన్నీ అందరం కట్టేసుకోవచ్చు మా ఫ్యామిలీలో అనేసి ఇంకా ఇదొక వీడియో తీద్దామని నేనైతే డిసైడ్ అయ్యాను. ఇదిగోండి చూసారా, మా పొట్టోడైతే రాఖీ కట్టించుకోవడానికి ఎలా ఏడుస్తున్నాడో తెలియట్లేదు. వాడి రాఖీ, వాడి డాడీ రాఖీ కూడా వాళ్ళ అక్క వాడికి కట్టేసింది. ఇదిగోండి చూసారా, వాడికి చాక్లెట్ ఇస్తేనే వాడు ఊరుకున్నాడు. పక్క నుంచి మా మాయ కూడా స్వీట్స్ అవి తీసుకొచ్చి వాడికి చూపిస్తున్నారనమాట. ఇదిగో స్వీట్స్ అనేసి. అదిగోండి చూసారా, మా అక్క అయితే వాడికి చాక్లెట్ తెంపేసి ఇస్తుందన్నమాట. చిన్న పీస్ పెట్టి తినిపిస్తుంది. వీడిప్పుడైతే కొంచెం కూల్ అవుతాడు చూడండి. చూసారా, నేనైతే మా అన్నయ్యని రాఖీ కట్టడానికి రమ్మని చెప్పాను. వాడేమొచ్చి 6లో నుంచి వచ్చాడు. వాడికి రాఖీ కట్టేసి ఇంకా వాడి బ్లెస్సింగ్ తీసుకొని కాసేపు మాట్లాడేసి మేము ఇంకా ఫ్లాట్కి వెళ్దామని డిసైడ్ అయ్యామన్నమాట, మా అక్క వాళ్ళ ఇంటికి. ఇదిగోండి చూసారా, మేమైతే ఇక్కడికి వచ్చేసాము. మా మాయ మమ్మల్ని ఇక్కడ డ్రాప్ చేసి వెళ్ళిపోయారు. ఇంకా విజయనగరం నుంచి 2 పిల్లలు వచ్చారు. ఇదిగోండి చూసారా, నెక్స్ట్ మా మనోజ్ వచ్చాడు, మా సుధీరు, చింటూ, వీళ్ళు 5 మెంబర్స్కి మా దివ్య, చిన్నారి, రేష్మ కడదామని ఇదిగోండి వీళ్ళైతే లైన్గా కూర్చోబెట్టేశారు. 1 by 1 కట్టేసుకొని ఇంకా ఒకసారి అయిపోతుందని. ఇదిగోండి చూసారా, మా దివ్య అయితే కాలేజ్కి వెళ్ళాలి, ఎగ్జామ్ ఉందనేసి తనే ఫస్ట్ కట్టేస్తుంది అనమాట. ఇదిగోండి చూసారా, నేనైతే వీడియో తీస్తుందని మా మనోజ్ వీళ్ళందరూ నవ్వుతున్నారు చూడండి. మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాం, చాలా హ్యాపీ అనిపించింది. ఇదిగోండి చూసారా, ఇలాగా రాఖీ కట్టేసుకుంటూ అలా మేము మాట్లాడుకుంటూ మధ్య మధ్యలో మా పొట్టోడు అటు ఇటు తిరుగుతున్నాడు అనమాట. ఇదిగోండి చూసారా, పెద్దోడికి ఫస్ట్ కట్టింది. నెక్స్ట్ ఇదిగోండి చూడండి, అలాగా 1 by 1 అలా కట్టుతూ వస్తుందన్నమాట. భలే అనిపించింది, చాలా బాగుంది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. నేను ఫస్ట్ మా అన్నయ్యకి కట్టేశాను. తను వెళ్ళిపోయాక ఈవినింగ్ మా తమ్ముడు వాళ్ళు వచ్చారనమాట.
ఇంకా చేసేదేం లేక ఇదిగోండి బాబాల దగ్గరికి వెళ్ళేసి వీళ్ళు కడుతున్నప్పుడు వీళ్ళు వీడియో తీసుకొని మేమైతే కాసేపు అక్కడ ఉండి వచ్చేసాం. చూసారా, మా చింటూ అయితే టీవీ వైపు చూస్తున్నాడు, మా పొట్టోడు కూడా అక్కడ ఉన్నాడు కదా అనేసి. ఇదిగోండి చూసారా, చాలా హ్యాపీగా అనిపించింది. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, నా వీడియోస్ అయితే అందరూ చూస్తున్నారు, బాగానే ఉంది, కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అదే కొంచెం నాకు బాధగా అనిపిస్తుంది అన్నమాట. కొంచెం నన్ను సపోర్ట్ చేసి నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. నేనైతే చాలా కష్టపడి వీడియోస్ అన్నీ తీస్తానన్నమాట, దూరంగా వెళ్ళి కూడా బాబుని పట్టుకొని. వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు, పర్వాలేదు బాగానే ఉంది అన్నీ అంటున్నారు, కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు అనమాట. ప్లీజ్ ఫ్రెండ్స్, కొంచెం నన్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. చూసారు కదా, మా పాప అయితే కట్టేసింది. నెక్స్ట్ ఇదిగోండి మా చిన్నారి కడుతుంది. చిన్నారేమో చీపురుపల్లి నుంచి వచ్చిందనమాట రాఖీ అవన్నీ కట్టడానికి. మా రేష్మ అయితే ఇక్కడే ఉంది. ఇదిగోండి చూసారా, ప్రతి సంవత్సరం ఇలాగే ఇక్కడ కట్టించుకోవడం చాలా బాగుంటుంది. నేనైతే ఇదివరకు ఎప్పుడూ వీడియోస్ ఏం తీయలేదు కదా, అండ్ నేను అప్పుడు యూట్యూబ్ పెట్టలేదు, అందుకనేసి నాకు తెలీదు. ఇప్పుడైతే వీడియో తీసుకుందామని డిసైడ్ అయ్యి నేను వెళ్ళాను. ఇదిగోండి చూసారా, కట్టేసిన తర్వాత స్వీట్స్ అవి తినిపించుకుంటూ ఇంకా మేము ఇలాగా మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట. నేనైతే వీడియోస్ తీసుకుంటున్నాను. ఇదిగోండి చూసారా, ఇంకా ఒకే టైంలో పనంతా అయిపోతుంది కదా, 1 by 1 కట్టేసి ఇంకా స్వీట్స్ అన్నీ తినిపిస్తే ఇంకా చాలా వేగంగా పని అయిపోద్ది. ఇంకెందుకని లైన్గా కూర్చోబెట్టేసి ఇంకా 1 by 1 చేసామన్నమాట. ఇప్పుడు చూసారా, మా రేష్మ వచ్చిందనమాట ఈసారి రాఖీ కడదామని. ఇదిగోండి చూసారా, ఇంకా ఇలా కట్టుకుంటూ మాట్లాడుకుంటూ ఇలా మేమైతే ఎంజాయ్ చేస్తున్నాం అన్నమాట. ఇదిగోండి మా పెద్దోడైతే నా వైపు చూస్తున్నాడు. ఇదిగోండి చూడండి, మా పొట్టోడు మధ్య మధ్యలో అటు ఇటు తిరుగుతూ సాంగ్స్ వింటూ అలాగా అల్లరి చేస్తూ ఉన్నాడనమాట. ఇదిగోండి చూడండి.
రాఖీస్ అయితే కట్టడం అయిపోయింది. అందరూ బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారన్నమాట. అక్కలైన వాళ్ళకి కాళ్ళు మొక్కుతున్నారు, అన్నయ్య వాళ్ళకి ఇలా ఇదిగోండి చూసారా, ఇలా బ్లెస్సింగ్ తీసుకుంటూ మేమైతే ఇంకా అక్కడ అలా ఉన్నామన్నమాట. చూసారా, ఈ సీన్ అయితే భలే హ్యాపీగా అనిపించింది. చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. ఇదిగోండి మేమైతే ఫ్లాట్ నుంచి వచ్చేసాం. ఇంకా మా తమ్ముడు వాళ్ళేమో ఈవినింగ్ రాఖీ కట్టించుకోవడానికి వస్తాం అక్క అని ఫోన్ చేశారు. వీళ్ళైతే మధురవాడ నుంచి వచ్చారనమాట. ఇదిగోండి చూసారా, నా వీడియోస్లో కూడా ఉంటారు మ్యాక్సిమం. నేను వీడియో తీసుకోవడానికి వెళ్ళాలన్నా వీళ్ళే వస్తారు. ఎందుకంటే ఒక వ్యక్తి ఉండాలి కదా వీడియో షూట్ చేయడానికి, డ్రైవింగ్ చేసుకోవడానికి. మా తమ్ముడు వాళ్ళు ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు, మా అన్నయ్య మా తమ్ముడు వాళ్ళు. ఇంకా వాళ్ళతో అలా వెళ్ళి ఎంజాయ్ చేస్తూ వీడియోస్ అన్నీ తీసుకుంటూ నేనైతే మ్యాక్సిమం హ్యాపీగా ఫీల్ అవుతాను. నెక్స్ట్ మా పొట్టోడిని కూడా వీళ్ళు పట్టుకుంటూ నాకు బాగా సపోర్ట్గా ఉంటారనమాట. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా వీళ్ళు అడుగుతున్నారు, ఏమక్క ఈ మధ్యన వీడియోస్ ఏం చేయట్లేదు పెట్టట్లేదని. నేనైతే కొంచెం అదే మా పొట్టోడు కొంచెం బాగాలేదు కదా అని నేనైతే రెస్ట్ తీసుకున్నాను అనమాట. ఇంకా వీడియోస్ అయితే ఇక్కడ నుంచి రెగ్యులర్గా పోస్ట్ చేద్దామని నేనైతే డిసైడ్ అయిపోయాను. ఇంకా ఎంత కష్టమైనా మంచి మంచి వీడియోస్ చేద్దామని నిర్ణయించుకున్నాను. ఇదిగోండి చూసారా, ఇంకా వీళ్ళ పని అయితే అయిపోయింది. ఇంకా కాసేపు వెయిట్ చేసి కూర్చొని అలాగా కాసేపు మాట్లాడుకుంటూ మా తమ్ముడు వాళ్ళు వెళ్ళిపోయారు. ఓకే ఫ్రెండ్స్.